ఎందరో మహానుభావులు తమ జీవితాలను పణంగా పెట్టి భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకువచ్చారు. అటువంటి కోవకు చెందిన వారే సరస్వతి రాజమణి. నేను పెద్దయ్యాక కనీసం ఒక బ్రిటిషర్నైనా చంపుతాను. 10 సంవత్సరాల వయసులో మహాత్మా గాంధీజీతో సరస్వతి రాజమణి అనే ఒక బాలిక చెప్పిన మాటలవి. చిన్నతనంలోనే స్వాతంత్ర కాంక్ష నరనరాల్లో జీర్ణించుకొని 16 సంవత్సరాల వయసులో నేతాజీ స్థాపించినటువంటి ఇండియన్ నేషనల్ ఆర్మీ కోసం బ్రిటిషర్స్కి ఎగనెస్ట్గా గూఢాచారిగా పనిచేసి చరిత్రలో కనుమరుగవుతున్నటువంటి స్వాతంత్ర సమరయోధురాలు సరస్వతి రాజమణి గురించి కొన్ని విశేషాలను నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. రాజమణి వారి కుటుంబం ఇండియా నుండి బర్మాకు వలస వెళ్ళినటువంటి తమిళ ఫ్యామిలీ. రాజమణి తండ్రి గనుల వ్యాపారం చేస్తూ ఉండేవారు. రాజమణి తండ్రి బర్మాలో ఉన్నా కూడా భారతదేశంలో జరుగుతున్న స్వాతంత్ర పోరాటానికి అన్ని రకాలుగా సహాయం చేసేవారు. ధన సహాయం లాంటివి కూడా ఆయన చేస్తూ ఉండేవారు. భారతదేశాన్ని బ్రిటిషర్స్ ఎలా లూటీ చేస్తున్నారు, బ్రిటిషర్స్ మన సంపదను దోచుకొని అనేక విధాలుగా మనల్ని బానిసలుగా ఎలా చూస్తున్నారు, ఇలా అన్ని విషయాలను రాజమణి తండ్రి ఆమెకు చిన్నతనం నుండే కథలుగా చెప్పడం జరిగింది. తండ్రి నుండి ద్వేషభక్తిని, బ్రిటిషర్స్ పట్ల ద్వేషాన్ని రాజమణి పుణికిపుచ్చుకున్నారు. 1937లో గాంధీజీ బర్మాను సందర్శించడం జరిగింది. అలా 1937లో రాజమణి గాంధీజీని కలవడం, గాంధీజీ దగ్గర తనకు బ్రిటిషర్స్ పట్ల ఉన్నటువంటి ద్వేషాన్ని ప్రదర్శించడం జరిగింది. పెద్దయ్యాక కనీసం ఒక బ్రిటిషర్స్నైనా చంపుతానని ఆవిడకి 10 సంవత్సరాల వయసు ఉన్న సమయంలో ఆవిడ గాంధీజీ గారికి చెప్పడం జరిగింది. గాంధీజీ యొక్క అహింసా సిద్ధాంతం పట్ల ఆవిడ విముఖతను వ్యక్తం చేయడం జరిగింది. రాజమణి రేడియోలో ప్రసారమవుతున్నటువంటి నేతాజీ ప్రసంగాన్ని విని ఆ ప్రసంగానికి ఆకర్షితురాలైంది. దేశ స్వాతంత్రం కోసం తన వంతుగా ఏదైనా చేయాలని ఆవిడ నిశ్చయించుకున్నారు. మహాత్మా గాంధీజీ అహింసా సిద్ధాంతాల కన్నా మీరు నాకు రక్తాన్నివ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అన్న నేతాజీ నినాదానికి రాజమణి ఎక్కువ ఆకర్షితులయ్యారు. 1944లో ఇండియన్ నేషనల్ ఆర్మీ ఫండ్స్ కోసం మరియు వాలంటీర్స్ కోసం నేతాజీ బర్మాను సందర్శించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి భారతీయ ప్రజలు విరాళాలు ఇవ్వడం జరిగింది. అటువంటి సమయంలో 16 సంవత్సరాలు ఉన్నటువంటి రాజమణి తన ఒంటి మీద ఉన్నటువంటి బంగారాన్ని విరాళంగా ఇవ్వడం జరిగింది. ఒక 16 ఏళ్ల బాలిక అమాయకంగా తమకు బంగారం విరాళంగా ఇచ్చిన విషయాన్ని తెలుసుకున్నటువంటి నేతాజీ తిరిగి ఇవ్వడానికి రాజమణి ఇంటికి వెళ్ళారు. కానీ తన నగలను తిరిగి తీసుకోనని రాజమణి చెప్పారంట. నగలు తిరిగి తీసుకోవాలి అంటే తనను నేతాజీ స్థాపించినటువంటి ఇండియన్ నేషనల్ ఆర్మీలో వర్క్ చేయడానికి అవకాశం కల్పించాలని ఆవిడ విన్నవించుకున్నారు. దానికి నేతాజీ అంగీకరించి ఇండియన్ నేషనల్ ఆర్మీలో మెడికల్ ట్రైనింగ్ తర్వాత ఆవిడని ఒక నర్సుగా అపాయింట్ చేశారు. ఆమెకున్నటువంటి జ్ఞానాన్ని, దేశభక్తిని నేతాజీ మెచ్చి రాజమణిగా ఉన్నటువంటి ఆమె పేరును రాజమణి సరస్వతిగా ఆయన మార్చారు. యుద్ధంలో గాయపడినటువంటి సైనికులకు నర్సుగా సేవలందించిన అంతకు మించి భారతదేశానికి తన సేవలు అందించాలని ఆవిడ నిశ్చయించుకున్నారు. నేతాజీ ఆమె దృఢ సంకల్పాన్ని చూసి బ్రిటిషర్స్ యొక్క రహస్యాలను తెలుసుకోవడానికి స్త్రీలతో కూడినటువంటి ఒక గూఢాచారి యూనిట్లో ఆమెను గూఢాచారిగా నియమించారు. తన తోటి సహచరులైనటువంటి దుర్గాతో కలిసి రాజమణి సరస్వతి బ్రిటిషర్స్ ఇళ్లలో పనిచేయడం ప్రారంభించారు. అనేక రకాలైన పనులు చేస్తూ వారి యొక్క రహస్యాలను, సైనిక సమాచారాన్ని ఎప్పటికప్పుడు నేతాజీకి చేరవేస్తూ ఉండేవారు. అలా నేతాజీకి చేరవేస్తున్న సమయంలో తమ మిత్రురాలైనటువంటి దుర్గా బ్రిటిషర్స్ అధికారులకు పట్టుబడడం జరిగింది.
బ్రిటిషర్స్కి పట్టుపడితే వచ్చే పరిణామాలు తెలిసి కూడా రాజమణి ఆమె మిత్రురాలను రక్షించుకోవడానికి నిశ్చయించుకున్నారు. ఆవిడ నర్తకి వేషం వేసుకొని జైలు అధికారులకు మత్తుమందు ఇచ్చి తన సహచరైనటువంటి దుర్గాను రక్షించింది. వారి ఇరువురు తప్పించుకుపోతుండగా బ్రిటిష్ వాళ్ళు పేల్చినటువంటి ఒక తుపాకీ కారణంగా రాజమణి కుడి కాలికి గాయమైంది. బ్రిటిషర్స్ వాళ్ళు వీళ్ళ కోసం గాలిస్తున్నా, రక్తం కారుతున్నా కూడా రాజమణి మరియు ఆమె యొక్క మిత్రురాలు దుర్గా పరిగెత్తి ఒక చెట్టు ఎక్కి 3 రోజులు అక్కడ గడిపారు. ఆ బుల్లెట్ గాయం వల్ల ఆమెకి శాశ్వతంగా కుంటితనం వచ్చింది. బ్రిటిష్ వారు వరల్డ్ 2 యుద్ధం గెలిచిన తర్వాత ఇండియన్ నేషనల్ ఆర్మీ రద్దు చేయబడినప్పుడు రాజమణి మరియు ఇతర సభ్యులు నేతాజీ గారి సూచనపై భారతదేశానికి వచ్చారు. సరస్వతి రాజమణి ఆవిడ పరివారం ఉన్నదంతా వదులుకొని భారతదేశానికి తరలివచ్చారు. బాధాకరమైన విషయం ఏమిటంటే స్వతంత్ర పోరాటం కోసం సర్వస్వం అర్పించినటువంటి పరివారం భారతదేశం వచ్చాక కడు పేదరికం అనుభవించాల్సి వచ్చింది. చాలా కాలం ఈ ప్రముఖ స్వతంత్ర సేనాని చెన్నైలో ఒక ఇరుకైన పాడుబడ్డ నేతాజీ గారి ఫోటోలు తప్ప ఏమీ లేని ఒక గదిలో కాలం గడిపారు. ఆ మధ్యనే తమిళనాడు ప్రభుత్వం పాతదైన ఒక ఇల్లును కేటాయించారు. దేశానికి సేవ చేయాలనే రాజమణి గారి స్ఫూర్తికి, దృఢ సంకల్పానికి వయసు అడ్డు కాలేదు. ఆ వయసులో కూడా ఆవిడ టైలర్ షాపులకు వెళ్ళి బట్టల ముక్కలు మరియు పనికిరాని వస్త్రాలను సేకరించారు. వాటిని దుస్తులుగా మార్చి అనాథ శరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు దానం చేశారు. 2006లో వచ్చిన సునామీ సందర్భంగా ఆవిడ తన చాలీచాలని పెన్షన్ని దానం చేశారు. భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించినటువంటి సరస్వతి రాజమణి గారు 2018 జనవరి 13న వారు స్వర్గస్థులయ్యారు. భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో ఆవిడ చూపినటువంటి తెగువ, ఆమె ధైర్య సాహసాలకు సెల్యూట్. జై హింద్.